ఎవరైతే సేవ చేస్తారో వారు ఆ సేవలో తమ స్వార్థాన్ని ఉంచుకుంటారు. లౌకిక లాభం పొందడానికి ప్రయత్నం చేస్తారు. వారొట్టి అమాయకులు, అర్థం చేసుకొనివారు. ఇదైతే సేవారూప అమృతాన్ని మీరు మురిక్కాలవలో వేస్తున్నారు. సేవ మరి సేవకుని కొరకే ఉంటుంది. సేవ అయితే ప్రభు ప్రాప్తికై ఉంటుంది. మన అహం అంతం చేయడానికై ఉంటుంది. సేవ అయితే పక్షపాతం లాంటి చెడు అలవాటుని అంతం చేయడానికి ఉంటుంది. కానీ స్వాభిమాని రూప పక్షపాతపు సేవ పేరుతో మోసం అవుతుంది. ఆ మోసపరులు కింద పడిపోవలసి వస్తుంది. అంతఃశాంతి నశించిపోతుంది. ఇప్పుడు సేవకులు నలుదిశలా సేవ చేస్తున్నారు. వారేదో ఆలయానికో మసీదుకో వెళ్లాల్సిన అవసరమే ఉండదు. వారి హృదయాన్నే పరమేశ్వరుడు తన మందిరంగా చేసుకున్నారు. అలా గలగల గలగల వారి హృదయాల్లో ఆనందవాహిని ప్రవహిస్తోంది. అది రాత్రి 3 గంటలకి వర్షం వచ్చినా సేవకులు సిద్ధం. 2 గంటలకి గాలి తుఫాను వచ్చినా సిద్ధం. పొద్దున్నే బాపుతో తిట్లు తిన్నా కూడా సిద్ధమే. ఇది మన మంచికే చెబుతారు. సేవకులు రామకార్యం లేకుండా విశ్రాంతి ఏది? హనుమంతుడు సేవలో ఉన్నాడు. సేవ వలన తన దుకాణం నడపడానికో ఇతరులని కాంటాక్ట్ చేసి లాభం పొందడమో చెయ్యనే లేదు. మరా సేవ వల్లనే హనుమంతుడు ఎంత ఎదిగిపోయాడు. రామలక్ష్మణ జానకి జయబోలో హనుమాన్కి. సేవలోని స్వామి సేవే సేవకుణ్ణి స్వామి కన్నా ఉన్నతుణ్ణి చేస్తుంది. రామకృష్ణుడికి సేవ చేస్తే నరేంద్రుడికి రామకృష్ణుడి కన్నా ఎక్కువ పేరు వచ్చింది. బాగా ప్రసిద్ధి చెందాడు. మేం గురుచరణాల వద్ద సేవ చేస్తే కూరలు తెచ్చి గిన్నెలు తోమి మేము ఏదీ కూడా వదలలేదు. అందుకు బదులుగా తిట్లు కూడా తినాల్సి వచ్చేది. ఎందుకంటే ఇతరులకి కొంచెం కష్టంగా ఉండేది. అలా గురూజీకి ఏదో ఒకటి రిపోర్ట్ చేసేవారు. అయినా మేము సడలలేదు. రిపోర్ట్ చేసేవారు తమ స్థానంలోనే ఉన్నారు. మేం మాత్రం గురుస్థానానికి చేరాం. అందుకే సేవలో చూపించాల్సిన అవసరం ఉండదు. మెప్పుదల అవసరం ఉండదు. సేవ ఆ సేవకుడి కోసమే చెయ్యాలి. అది మీకు మాకు చూపించకపోయినా దాని ఫలితం తప్పక లభిస్తుంది. అయితే సేవా ఫలాన్ని ఇవ్వడానికి ఆలస్యం చేస్తారా? చెయ్యరు. సేవ పేరుతో మనం లౌకిక లాభాన్ని పొందితే మనం లోకంలో పురుగుల్లా అయిపోతాం. అదే మురిక్కాలవలోని పురుగు. పంది ఉంటుందిగా కాలవలో పురుగు. అలాగే మనం కూడా కామ క్రోధ మద లోభాల పురుగులం అయిపోతాం. మనిషిలో ఎంతో ఉన్నతి సాధించగల సామర్థ్యం దాగి ఉన్నా పశువుల్లోలాగా ఇంద్రియాల సుఖంలో పడిపోతాడు. గురు పూర్ణిమకి అర్థం మనలని లఘు తుచ్చ కర్మలతో, తుచ్చ వికారాలతో, తుచ్చ పొరపాట్ల నుంచి కాపాడి గురు శిఖరం పెద్ద శిఖరం, గురు సుఖం పెద్ద సుఖం. శ్రీకృష్ణునికి గోపికలు గోపాలురు ప్రణామం చేసి ప్రార్థన చేశారు. ఓ కేశవ, మీరు మాకు అధరామృతాన్ని తాగించండి. ధరతి ఇతి ధర, ధరిత్రి సుఖం ఉందే, ఆ ధరిత్రి సుఖం ఉంది చూశారు, ఆ సుఖం వద్దు, మాకైతే అధరామృతం కావాలి. కృష్ణుడన్నాడు శరత్ పౌర్ణిమ రాత్రి. కానీ కేశవ ఎలా తెలుస్తుంది అంటే అన్నాడు, నేను వేణువుని వాయిస్తా. ఎవరికైతే అధికారం ఉంటుందో వారికే వినపడుతుంది. ఎవరికైతే ప్రత్యేకత ఉంటుందో వారే పిలువబడతారు. వారికే తాగించడం జరుగుతుంది. అలా అంతఃసుఖం దొరికాక గోపాలురికి గోపికలకి అప్పుడు వాళ్ళున్న చోట నాట్యం చేసిన ధరిత్రి అక్కడి మట్టి కూడా మనుషుల లలాటంపై అంటుకుంటుంది. గోపీచంద్ ఇప్పటికీ అమ్ముడవుతోంది. దేశం అంతా, అంతేకాదు విదేశాల్లోనూ భక్తులు ఆ మట్టి వారు తాకిన మట్టి అయితే అయిపోయింది, కానీ ఇప్పటికీ లోకులు గోపీచంద్ని తీసుకెళ్ళడానికి వెళ్తారు. కృష్ణుడన్నాడు, వాగ్ గద్గదా ద్రవతే యస్య చిత్తం. మాట గద్గదమవుతుంది, చిత్తం ద్రవీభూతమవుతుంది. హాసతి క్వచిత్, ఎప్పుడైనా నవ్వు వస్తుంది. రుదతి భీక్షణం, అప్పుడప్పుడు భయంకర రోదనం వస్తుంది. ఉద్గాయంతి, ఒక్కోసారి మీ లోపల నుంచి గీతాలు ప్రతిధ్వనిస్తాయి. విలజ్జే,
మీరు సిగ్గుపడకుండా మీరాలాగా, మీరా కన్నా ముందు కృష్ణుడు అన్నాడు, మీరాది కాదు, ఇది నా పొరపాటు, కలిసిపోయింది. వాగ్ గద్గదా ద్రవతే యస్య చిత్తం. మీరా కన్నా ఎన్నో వేల ఏళ్ల ముందు భగవాన్ కృష్ణుడు అన్నాడు. 5230 ఏళ్లకి ముందే భాగవతుడు అన్నాడు, వాగ్ గద్గద, మాట గద్గదమైపోతుంది. ద్రవ్యతే యస్య చిత్తం, చిత్తం ద్రవించిపోతుంది. హాసతి క్వచిత్, ఓసారి నవ్వు వస్తుంది. రుదతి భీక్షణం, భయంకర రోదనం వస్తుంది. ఊద్ గాయంతి, ఓసారి కూని రాగాలు వస్తాయి. విలజే నృత్యంతి చెక్, ఒక్కోసారి నాట్యం చేస్తాం. మద్భక్తి యుక్తో భువనం పునాతి, అలాంటి భక్తులు తమ భక్తితో భువనాన్ని పావనం చేస్తారు. వారిని తాకిన గాలి ఇతరుల్ని పవిత్రుల్ని చేసి ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ లౌకిక ప్రాపంచిక ప్రలోభంతో నువ్వు ఎంతో చిన్నవాడివయ్యి ఎంతో అధోగతికి చేరతావు. దాంతో అన్నపానీయాలు ఇవే సాధనాలు లభిస్తాయి. చివరికి నరక కూపంలోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సేవని మనం ఎందుకు చేయనియాలి? ఆ సేవతో మీ పతనం జరిగితే అలాంటి సేవని చేయించడం నాకు అస్సలు కుదరదు. నాకది పాపం. సేవ పేరుతో మీ పతనం జరిగితే కనుక అలాంటి సేవని నేను మీతో చేయిస్తే అది నా పొరపాటు. జయరాంజీకి ఢిల్లీ వాళ్ళనైనా లోకులనైనా సంతోషపరచాలంటే అలాంటి సేవనివ్వాలి. అది వారి మహత్తుని పెంచాలి. మీకు ఎన్ని కోట్లు కావాలన్నా తీసుకోండి, కానీ మేము ఎప్పుడూ అలా చెయ్యలేదు. జయరాంజీకి మేము అలా చెయ్యలేము. ఎందుకంటే మా ప్రియతముడు మా కర్మలకి సాక్షి, మా హృదయానికి సాక్షి. మా చేతలకి ఫలాన్నివ్వడానికి వారిలో సామర్థ్యం ఉంది. అలాంటి తప్పు మేం చేసుంటే కనుక నేడు మీరింతమంది ఇక్కడ కూర్చొని కూడా లేరు. అలాంటి మాటని ఆయన బయటికి కూడా రానివ్వరు. ఎంత చదివి మాట్లాడినా కూడా మీరంతా ఇంత శాంతంగా ఇక్కడ కూర్చోలేరు. నాకు హాని కలుగుతుంది, మీకు ప్రయోజనం ఉండదు. కానీ సేవ పేరుతో ఏం చెప్పించినా అది వారి శుభం కొరకే. ఇప్పుడు ఇక్కడ సత్సంగం మొదలైతే కనుక మేము కొంచెం నిశ్శబ్దంగా ఉన్నాం. చెప్పాం, దేంతో వారికి శుభం కలుగుతుందో నీ ఇష్టం అది. ఇప్పుడు మేము మాట్లాడే దాంట్లో మా ప్రత్యేకత ఏమీ లేదు. అది అందరి కళ్యాణం కోరుకునే వారికి సొంతం. ఈ హృదయం మాట వారిదే. వేణువుని వాయించేవారికి అప్పజెప్పేశాము. వాయించేవారు ఎప్పుడైనా పొరపాటు చేయవచ్చు, కానీ ఈ వేణువు స్వామి ఎక్కడా దెబ్బతినరు. నానక్ బోలే సహజ స్వభావ్. సాధువు గొంతు పలికింది, రామకృష్ణుని గొంతు పలికింది. భగవంతునికి ప్రేమతో నిజాయితీగా సేవ చేసేవారు భగవంతుని నుండి ముక్తిని కోరుకోరు. ముక్తి అన్నిటికన్నా గొప్పది, కానీ వారు కోరుకోరు. నీ మీదే ప్రేమ, అంతే. నిర్మల భావంతో మంచిని చెయ్యి. ఎవరైతే ముక్తి లాంటి మహాఫలాన్ని తిరస్కరించగలరో వారి హృదయంలో భగవంతుని ప్రేమ జనిస్తుంది. నిత్య నవీన రసం జనిస్తుంది. ఆ ప్రేమ ధరిత్రిపై ఎక్కడైనా భగవంతుణ్ణి నాట్యం చేయించగల శక్తి కలిగి ఉంటుంది. ఆ ప్రేమ అలాంటిది. అసలు ప్రేమించే శక్తి మనిషిలోనే ఉంది. మనిషి చెయ్యగలదాన్ని ఎంత ఎత్తుకి ఎదగలడో అంత ఎత్తుకి దేవతలు, దైత్యులు, దానవులు కూడా ఎదగలేరు. దేవతలు సుఖంలో ఉన్నారు, సత్వంలో ఉన్నారు. దైత్య దానవులు తమో రజాల్లో ఉన్నారు. మనిషికి మూడూ ఉన్నాయి. ఇతర ప్రాణులు తమోగుణం, రజోగుణం అనే వాతావరణంలో ఉంటాయి. మనిషి సత్వగుణాన్ని సాధించగలడు. తన సత్వగుణ వాతావరణాన్ని వికసింపచేసుకుని 10 సిద్ధుల ధనవంతుడు కాగలడు. కానీ సిద్ధులు కూడా ఈశ్వరుని సేవలోనే ఉండాలి. లోకోద్ధరణకి, లోక కళ్యాణానికి నేను ఏం చేయాల్సి ఉంటుంది? ఈశ్వరుడు ఇచ్చినదే. సత్వగుణం ఈశ్వరునిది. ఈశ్వరుని పనిలో ఉంటే మీరు ఈశ్వరమయం అయిపోతారు. మీరు మీ తత్వాన్ని వేరుగా ఎలా ఉంచగలరు? బిందువు అంటుంది నేనెంత పెద్దగా ఉన్నానో అని. నువ్వెంత పెద్దగా ఉన్నా సరే అలా అంటుంది, చూడు నేనెంత చిన్న చిన్న బిందువుల కన్నా ఎంత పెద్దదాన్నో నేను. కానీ తల్లి, నీ పెద్దరికం ఏమీ లేదు.
నువ్వు తగ్గిపో. మనకి నీటి యొక్క అలలు అన్ని ప్రవాహాలు, అన్ని జంతువులు నీలోనే ఉన్నాయి. నువ్వే అందరికీ ఆధారం. అందుకే నీ అహంకారాన్ని మరచి దేవునిలో మునిగితే సకల సృష్టిలోనూ నువ్వే వ్యాపిస్తావు. వాసుదేవ సర్వం ఇతి స మహాత్మా సుదుర్లభ. అలాంటి మహాత్ముని దర్శనం కూడా ఎంతో భాగ్యంతోనే కలుగుతుంది. అసలు ఎన్నెన్ని శరీరాల్లో, ఎన్నెన్ని గర్భాలలో భ్రమిస్తూ మనిషి శరీరం, ఇంకా మనిషి శరీరం యొక్క ఎన్ని జన్మల పుణ్య సాధనలు ఉంటే అప్పుడే ఈ బ్రహ్మజ్ఞానం వినడానికి, ఇంకా బ్రహ్మాభ్యాసం చేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం గురు పూర్ణిమ పర్వానికి చెందినది. నాకెంతో ఇష్టం ఇదంటే. ఉచ్చ సాధన విషయం. వాసుదేవ సర్వం ఇతి. చెడు నుంచి రక్షించబడటానికి ఈశ్వరునికి అంతర్భావనతో ప్రార్థన చెయ్యి. అలా మంచి ఉంటే అది నీ సద్గుణం. వీటిలో అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఈ 3 విషయాలు కలిపితే మీ ప్రార్థన మరింత ఉన్నతమవుతుంది. మీరు సేవ చేస్తారు. అలా సేవ పేరుతో మీరు సెక్స్ సుఖాన్ని కోరుకుంటే, సంబంధాన్ని కలుపుకుంటే మీరు నరకంలోకి వెడుతున్నారు. బంతే భగత్ ఢగతే జగత్ పడతే భౌకి జాల్. మీరు సేవ పేరుతో హింస చేస్తే కనుక మీరు నరకంలోకి వెడుతున్నారు. సేవ పేరుతో మీరు అసత్య వ్యవహారం చేస్తే, ఆశ్రమంలోని ఫలానా మనిషి ఫలానా వారికి స్వాగతం చెబుతాడు, సాదా పూలహారాన్ని వేస్తాడు. నేను స్వాగతం చెబుతాను గులాబీ పూలహారంతో. నా సేవలో ఇది మోసం. సేవలో ఎంత సత్యం ఉంటే అంతే సేవ, ఎంత మోసం ఉంటుందో అంతే నరకం. నేను నా అందరు సేవకుల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఎవరూ చూడకపోయినా పర్వాలేదు, వాడు చూస్తున్నాడు. అలా అనుకుని మీ భాగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉండండి. హింస, అబ్రహ్మచర్యం, ఇంకా అసత్యం, ఈ 3 కూడా సేవకున్న సద్గుణాలని మింగేసేవే. ఈ 3 దుర్గుణాలలోనూ ఉంది, అది దాన్ని నాశనం చేస్తుంది. హింస, అసత్యం, ఇంకా కామవికారం. భగవంతుణ్ణి ప్రార్థించు, ప్రభూ అహింసాభావ వృద్ధి. నా మాటల వల్ల ఎవరికీ బాధ కలిగించకూడదు, నా శరీరం వల్ల ఎవరిని హత్య చేయకూడదు, నా ఆలోచనలతో ఎవరి హక్కుని హరించకూడదు. నేను మాకు అహింస అనే సద్గుణాన్ని నువ్వే ఇవ్వగలవు. నువ్వు సత్యస్వరూపుడవు, నువ్వు సత్యం అనే సద్గుణాన్ని ఇవ్వగలవు. నువ్వు సంయమన మూర్తివి, సంయమన దానాన్ని నువ్వు ఇవ్వగలవు. మీరు స్వచ్ఛ మనస్సుతో ప్రార్థన చేయండి. ముందరి తప్పుల్ని క్షమించడంలో అతను ఆలస్యం చెయ్యడు. మిమ్మల్ని గొప్పవారిని చేయడానికి అతను తప్పిస్తున్నాడు. అందుకే నువ్వు ఇక్కడికి రాగలిగావు. లేదంటే పాపాత్ములు సత్సంగం నుండి వెనుదిరుగుతారు. పాపికి అదే గుర్తు, అతనికి సత్సంగం మంచిదనిపించదు. కొంచెం అటు ఇటు అయిందంటే వెళ్ళిపోతాడు. బాబు మనం చాలా విన్నాం, ఇంకా చాలు. కానీ భగవంతుని కృప, సత్సంగం వినడానికి ఏమేం కష్టాలు పడినా అది తపస్సు. సేవ చేయడంలో ఎన్ని మానాపమానాలు సహిస్తామో అంత తపస్సు అవుతుంది. అలాంటి డ్రెస్సులు తయారు చేస్తే గౌరవం పెంచుకోవడానికి డ్రెస్ ఎందుకు? మోసం ఎందుకు చెయ్యాలి? మనం ఎలా ఉన్నా ఒప్పుకుంటారు. వ్యవహారం కోసం ఏదో కొంత డ్రెస్ అవసరం వస్తే పర్వాలేదు, కానీ మన వ్యవహారంలో మోసం ఉండకూడదు. మన వ్యవహారంలో అసత్యం ఉండకూడదు, హింస ఉండకూడదు, కాముకత్వపు దృష్టి ఉండకూడదు. అప్పుడు మనము భగవంతుడు ఎక్కువసేపు దూరంగా ఉండలేం. భగవంతుడి శక్తి దూరంగా ఉండలేదు. ఎలాగైతే బిడ్డ నిజాయితీగా తన తల్లి కోసం ఏడుస్తాడో, లేదంటే అమ్మ కోసం ఏదో ఒకటి చేస్తాడో, తప్పిస్తాడో, అమ్మకంత శక్తి ఉండదు బిడ్డ పిలుపుని విని రాకుండా ఉండడానికి. అదే బిడ్డ దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంటే అమ్మంటుంది వీడు తుంటరి అలాగే ఏడుస్తూ ఉంటాడు అని. అదే నిజంగానే అమ్మ తప్ప వాడికి ఇంకేం అక్కర్లేకపోతే అమ్మ 1000 పనులున్నా వదిలేసి బిడ్డ వద్దకి వస్తుంది. అదే ఆ తల్లి రాలేదంటే, ఆ బిడ్డ నిజంగానే తప్పిస్తూ ఉంటే కనుక, తల్లి రాలేదు అంటే ఆ తల్లి చనిపోవడమే మంచిది. అలాగే భగవంతునికి ఎవరు సేవ చేస్తారో, తప్పిస్తారో, భగవంతుడు ప్రత్యక్షం కాకపోతే, భగవంతుడు రాకపోతే భగవంతుడు మరణించాల్సిందే. అలా మహాపురుషులు చెప్పారు.
అలా చెప్పగల శక్తి ఉంది మహాపురుషులకి. మనం నిజంగానే భగవంతుని గురించి తపించి భగవంతుని సేవ చేస్తే కనుక మన హృదయాలలో భగవతీ గుణాలు వస్తాయి. అలా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. అలా భగవతీ గుణాలు భగవంతుడు రాకపోతే అప్పుడు మన సేవలోనే మోసం ఉన్నట్టు. జయ శ్రీరామ్. లేదంటే మరి ఆ భగవంతుడు మరణించాడు. అదే భగవంతుడు మరణిస్తే సృష్టిలో నియమ నిబద్ధతలు ఎలా వచ్చాయి? మన గుండెని కొట్టుకునేటట్టు చేస్తున్నది ఎవరు? అదే భగవంతుడు మరణించాడు అనే మూర్ఖత్వంతో నిర్ణయం తీసుకుంటే మన కళ్ళకి చూసే శక్తిని ఎవరిస్తున్నారు? మనం చెడు కర్మలు చేసి ఎవరూ చూడకపోయినా మరైనా మనలోని శక్తిని ఎవరిస్తున్నారు? మంచి పనులు చేసి మరైనా ఎవరో మనల్ని తిరస్కరిస్తే మనం అంటాం నీ ఇష్టం, మనం మన దారిలో వెళతాం. మనలోని బలాన్ని మెప్పుని ఎవరిస్తున్నారు? చీమ కాళ్ళకి గజ్జెలు కడితే ఆ శబ్దాన్ని భగవంతుడు వినగలడు. అందుకనే మీరు భగవంతుణ్ణి ప్రార్థించండి. నాలో ఏమేం లోపాలున్నాయో అన్ని లోపాలు ఒక్కసారి కాదు, భగవంతుడితో అనండి. నువ్వు ప్రేమస్వరూపుడివి, నువ్వు కరుణాస్వరూపుడివి, నువ్వు సత్యస్వరూపుడివి. లేదంటే మీకు ఇంకేమైనా పదాలు తెలిస్తే అవి. ఇది అవసరం లేదు, నేను ఏమేం చెప్పానో అవే చెప్పాలని ఏమీ అవసరం లేదు, ఎలాంటి బలవంతం లేదు. నాలో ఈ దోషం ఉంది, నేను నీ వాడిని, నాలో ఈ దోషం ఉంది. మరి ఈ ఒక్క దోషానికి ఈ రోజు నన్ను కాపాడు, ఒక్క దోషానికి నన్ను కాపాడు, ఒక వారం దాకా కాపాడు. నేటి నుంచి ఒక నెల దాకా నన్ను ఈ కామ వికారం నుండి రక్షించు. ఓం రామ్ రామ్ రామ్. కాపాడతావు కదూ. అలా అనుకోండి. కామిని వచ్చింది, లలన వచ్చింది, కామ వికారం పాత అలవాటు. దేవా కాపాడేవాడా, ఓం ఓం. వెంటనే ఆ కామిని మనసు మార్చగల సమర్థుడు ఆయన. మన మనసుని మార్చగల సమర్థుడు బాబు.